ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది, ఏ చికిత్స ద్వారా పొందలేనిది ఈ ప్రపంచంలో వయసు ఒక్కటే. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తర్వాత యవ్వనాన్ని తిరిగి ఎవరూ పొందలేరు. ప్రతి వ్యక్తికి నిండు నూరేళ్లు జీవించాలనే ఉంటుంది. కానీ లక్షల్లో కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అటువంటి వారు వయసు అనేది తమ శరీరానికి తప్ప మనసుకు మాత్రం బౌండరీలు అంటోంది అని నిరూపిస్తూ చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నారు. అటువంటి చిత్ర ప్రముఖుల కొందరి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా ప్రస్తుతం ఉన్న అందరికంటే పెద్దవారు కృష్ణవేణి. ఆవిడ నటి, నిర్మాత, గాయని, స్టూడియో అధినేత కూడా. ఆంధ్రదేశం గర్వంగా చెప్పుకునే ఎన్టీఆర్ను, తెలుగు నేల అదృష్టంగా భావించే ఘంటసాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది కృష్ణవేణే. తొలి మహిళా నిర్మాత కూడా కృష్ణవేణినే. ఆవిడ 100 ఏళ్ల జీవిత చరిత్ర, 90 ఏళ్ల సినిమా చరిత్ర, శతవసంతంలోకి అడుగుపెట్టిన కృష్ణవేణి ఇప్పటికీ చలాకీగా ఉన్నారు. మంచి వినికిడి శక్తి, జ్ఞాపక శక్తి ఆవిడ సొంతం. ఇండియన్ సెల్యులాయిడ్ పై చేసిన సృజనాత్మక సంతకం దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఎప్పుడు కొత్తదనం కోసం వెదికే సింగీతం ఇప్పుడు వయసు 93 ఏళ్ళు. వయసులో ఏముంది, మనసులోనే అంతా ఉంది అంటూ కాలంతో పరుగులు తీసే పడుచువాడు ఆయన. దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా, సంగీత రచయితగా, గీత రచయితగా, గాయకుడిగా, నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను ఆయన ప్రదర్శించారు. ఇప్పటికీ ఉత్సాహంగా ఉరకలు వేయడం సింగీతం ప్రత్యేకత. తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని సుదీర్ఘకాలంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న విలక్షణ నటి షావుకారు జానకి. పెళ్ళయి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన జానకి తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమాలోనూ, ఆయన నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యలోనూ జానకి నటించడం విశేషం. 93 ఏళ్ల వయసులో కూడా హుషారుగా, సరదాగా ఉంటారు షావుకారు జానకి. భారతీయ తొలి మహిళా సూపర్ స్టార్ వైజయంతిమాల. 13 ఏళ్ల వయసులో నటనా రంగంలోకి అడుగుపెట్టిన వైజయంతిమాల తమిళ, హిందీ భాషల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన జీవితం తెలుగు సినిమాలోనూ నటించారు. నటనకు గుడ్ బై చెప్పిన తర్వాత నృత్య కళాకారిణిగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 90 ఏళ్ల వయసులోనూ నృత్య ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె వయసు 90 ఏళ్ళు. 50,000కు పైగా పాటలు పాడిన మధుర గాయని పి. సుశీల. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ, తుళు భాషల్లో పాడిన అరుదైన గాయని పి. సుశీల. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 88 ఏళ్ళు. ఆ రోజుల్లో అందాల హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి బి. సరోజాదేవి. కన్నడ సీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు మాటల్ని పట్టి పట్టి పలుకుతుంటే ప్రేక్షకులు మురిసిపోయేవారు. తెలుగులో కంటే మాతృభాష కన్నడంలో, తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన సరోజాదేవికి ఇప్పుడు 86 ఏళ్ళు. అయినా ఇంకా చలాకీగా ఉంటూ పరిశ్రమలోని తన పాత మిత్రుల్ని తరచూ కలుస్తుంటారు. గాయనిగా 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎస్. జానకి ఇప్పుడు 86 ఏళ్ళు. 50,000 పాటలు పాడి అన్ని భాషల్లో పాడిన జానకి 2013లో పద్మభూషణ్ పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే దాన్ని ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. జనం అభిమానాన్ని మించిన అవార్డు లేదని ఆవిడ అభిప్రాయం. ఇటీవలే తన 86వ పుట్టినరోజును జరుపుకున్నారు. అందం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్న కాంచన గ్లామరస్ రోల్స్ ఎన్నుకుంటూ ముందుకు వెళ్ళారు. అప్పటికే సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి హీరోయిన్లు పోటీలో ఉండడంతో తన ప్రత్యేకత నిలుపుకోవడం కోసం మోడర్న్గా, గ్లామర్గా కూడా కనిపించడానికి ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. చురుకుదనం, చలాకీతనం ఉన్న పాత్రలను ఎన్నుకునేవారు. ఆ కొత్తదనమే కాంచనను అభిమానులు ఇష్టపడడానికి ప్రధాన కారణమైంది. ఆధునిక భావాల కారణంగా కాంచన కాస్త దూకుడుగానే ఉండేవారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించారు. తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. హీరోయిన్గా వెలుగుతున్న రోజుల్లో కేవలం ఒక్క సన్నివేశంలో మాత్రమే కనిపిస్తూ నృత్యాలు చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. భక్త తుకారాం చిత్రంలో పూజకు వేళాయరా, దేవుడు చేసిన మనుషుల చిత్రంలో మసక మసక చీకటిలో, ఇంద్రధనస్సు చిత్రంలో 7 రంగుల ఇంద్రధనస్సు లాంటి పాటలు అవి. తన ఆస్తి మొత్తం తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి రాసిచ్చిన కాంచన ఇప్పుడు 85 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నారు. ఒక తరాన్ని తన గొంతులోని మత్తుతో ఉర్రు తొలగించిన గాయని ఎల్ఆర్ ఈశ్వరి. ఆ రోజులో ఎల్ఆర్ ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి ఆట కుర్రకారుని కిర్రెక్కించాయి. పెళ్లి చేసుకోకుండా సినీ సంగీతానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఎల్ఆర్ ఈశ్వరి వయసు ఇప్పుడు 84 ఏళ్ళు. ఈ వయసులో కూడా చలాకీగా కనిపిస్తూ హుషారు పాటలు పాడడానికి కూడా సిద్ధమే అంటున్నారు. అక్కినేనితో తప్ప మిగిలిన అందరి హీరోలతో పనిచేసిన దర్శకుడు పర్వతనేని సాంబశివరావు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సినిమా ఈనాడు. గుండమ్మ కథను హిందీలో రీమేక్ చేశారు. మొత్తం 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన సాంబశివరావు వచ్చే సెప్టెంబర్ నెలలో 90వ సంవత్సరంలోకి అడుగు పెడతారు. తెలుగులోనే కాదు, హిందీలోనూ విజయవంతమైన చిత్రాలు రూపొందించిన దర్శకుడు కె బాపయ్య. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీసిన బాపయ్య హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. 86 ఏళ్ల వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు బాపయ్య. వీరందరూ మరింత ఆరోగ్యంగా ఉండి శతవసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.